ఉంటారు. ఖచ్చితంగా మన దగ్గర భయం అనేది ఉండకూడదు. ఎస్, ఎప్పుడైతే నువ్వు బెంచ్లో నుంచి నిల్చున్నావో ఆటోమేటిక్గా ఒక్క సెకండ్ గుండె దడనిపిస్తూ ఉంటుంది. వామ్మో 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 ఎవరేమనుకుంటారు. ఈ భయం అంటే ఏంది? మన పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అనేదే ఫీలింగ్. ఎప్పుడైతే నువ్వు మాట్లాడటం మొదలెట్టావో ఆటోమేటిక్గా ఎవరు ఏదనుకున్నా పర్లేదు, మనం చెప్పాల్సిందే అని చెప్పేసి అనుకుంటుంది. అది మాత్రం ఖచ్చితంగా ఒకటి మీ లైఫ్లో నేను చెప్పినట్టుగా గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి కూడా ఈ మాట చెప్పండి. వాళ్ళు రాణించాలి అనంటే ధైర్యమే ఉండాలి, భయం అనేది వాళ్ళ దగ్గర ఉండకూడదు. యాజ్ ఏ టీచర్, మీ టీచర్గా నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంతటి మహోన్నత కార్యక్రమానికి మరి మీ వంతు సహకారాలు అందించి మా యొక్క గురువుల యొక్క మాటలు మళ్ళీ వినాలి, మేము వినాలి. వాళ్ళు చెప్పేటువంటి సద్బుద్ధులు ఏవైతే ఉన్నాయో మేము ఒకసారి స్మరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ వేదికని మీరు ఏర్పాటు చేసుకున్నారు. అవునా కదా? మీ యొక్క సందేహాలు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, మేము చెప్పినటువంటి మాటలు కానివ్వండి, వాళ్ళ యొక్క బాగోగులు, మా మిత్రులు ఎలా ఉన్నారు, మా గురువులు ఎలా ఉన్నారు, ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి స్మరించుకుందాం అందరం అన్నట్టు ఈరోజు మీరు ఇంతటి అవకాశాన్ని కల్పించుకున్నారు. నా వంతు సందేశంగా ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను మీకు అందరికీ. లైఫ్లో ఎన్నో కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. అన్నిటికీ కూడా ఒక పోరాటంలాగా నిలిచి